భక్తుల సందడి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, శబరిమలలో భక్తుల సందడి ఎలా ఉంది? ప్రసాద్, ఇక్కడ శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీతో ఇక్కడ శబరిమల ప్రాంతాలు అయ్యప్ప శరణ ఘోషలతో మారుమ్రోగుతున్నాయి. అయితే రేపు సాయంత్రం హరిహర తనయుడు జ్యోతి స్వరూపుడు జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వబోతుండడంతో తమ జీవితాలలో వెలుగు నింపుతాడని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు అయ్యప్ప భక్తులు. అయితే వివిధ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక సంఖ్యలో ఇక్కడ లక్షల్లో ఇక్కడ అయ్యప్ప భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. అయితే ముందుగా పెద్ద పాదం నడిచే అయ్యప్ప భక్తులు ఎరుమేలి అటెండ్ చేసి అక్కడ ఎరుమేలిలో వావర స్వామిని దర్శించుకొని అక్కడి నుండి అలుదా నది, అలుదా మేడు, శిరియానం పట్టం పైనుండి ఇక్కడ పంబా వరకు దాదాపు దారి పొడవునా కంటిన్యూగా అయ్యప్ప భక్తుల రద్దీ ఉంది. అయితే రేపు సాయంత్రం అయ్యప్ప స్వామి ఆ జ్యోతి స్వరూపుడు ఆ దర్శనం ఇవ్వబోతుండడంతో ఇక్కడ లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఇక్కడ చేరి ఉన్నారు. అయితే ఇప్పుడు మనము పంపాలో ఇక్కడ కన్నెముల మహాగణపతి ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ ప్రాంతమంతా అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిపోయింది. అయితే దాదాపు అన్ని జాతుల వాళ్ళు కూడా ఈ అయ్యప్ప భక్తులు మాల కఠిన దీక్ష చేసేసుకొని ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఇక్కడ దాన్ని దృష్టిలో ఉంచుకొనేసి ఇక్కడ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు కూడా ఇక్కడ అన్ని చర్యలు వాళ్ళకి తీసుకున్నారు. ఎలాంటి వాళ్ళకి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ మన మణికంఠల స్వాములతో పాటు ఇక్కడ కురువృద్ధుల వరకు కూడా మన దగ్గర ఇక్కడ అయ్యప్ప దర్శనార్థం కోసం ఇక్కడ వచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ మన దగ్గర ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ నుంచి వచ్చిన లక్ష్మమ్మ అనే కురువృద్ధురాలు, ఆమె వయసు 105 సంవత్సరాలు. ఆవిడని అడుగు చేసుకుందాము. అమ్మ చెప్పమ్మా, మీరు అయ్యప్ప మాల వేసుకున్నారు కదా, మీకు మీ అనుభూతి ఎలా కలిగింది? మీకు నా పేరు లక్ష్మమ్మ. చెప్పండి, మీరు మాల వేసుకున్నారు? నా పేరు లక్ష్మమ్మ. నాకు ఇప్పుడు 105 పడ్డాయి. మళ్ళీ నాకు మాట వెనక ముందు అవుతుంది. గట్టిగా చెప్తున్నాను కదా. అయితే ప్రసాద్, మనం చూసాం ఇప్పుడు కురువృద్ధులు అయితే ఇంట్లో వాళ్ళతో ఒప్పించి మరి ఇక్కడ నేను శబరిగిరీషుని అయ్యప్పని దర్శించుకుంటానని చెప్పి మరి ఇంట్లో అందరినీ ఒప్పించి మరి ఇక్కడికి రావడం జరిగింది. అయితే మరో 24 గంటల తర్వాత దైవ స్వరూపుడు అయ్యప్ప జ్యోతి రూపంలో ఇక్కడ దర్శనం ఇవ్వబోతున్నాడు. అయితే చాలా ఉత్కంఠతో ఇక్కడ అయ్యప్ప భక్తులు మకర దేవుని దర్శించుకునేందుకు తహతలాడుతున్నారు. ఇక్కడ లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు విచ్చేశారు. అయితే వారి సౌకర్యార్థం అయ్యప్ప భక్తులని క్రమ సంఖ్యలో పంపే విధంగా ఇక్కడ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని తొక్కిసలాట లేకుండా, తోపులాట లేకుండా వారు ముందుకు సాగే విధంగా ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ ఫోర్స్ కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. వారి విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా వాళ్ళు అన్ని గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రసాద్, థ్యాంక్ యూ రాజు.